ఒక్క స్పాయిలర్ కూడా లేకుండా స్పైడర్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. అస్సలాముఅలైకుం గైస్, మన 100 డేస్ సోలో లెవెలింగ్ ఛాలెంజ్ అయితే ఈ రోజు డే 33 అండ్ ఈ రోజు అయితే నేను మా గ్యాంగ్ మొత్తం కలిసి అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక నేను మా గ్యాంగ్ ఆటో తీసుకుని అయితే డైరెక్ట్ ఎంఎస్ఆర్ థియేటర్ ముందర అయితే దిగిపోయాము. ఇక ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఎంఎస్ఆర్ థియేటర్ కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక చూస్తే ఎక్కడ లేని సరుకు మొత్తం మాదంతా అక్కడే ఉంది. ఇక నేను మా గ్యాంగ్ అయితే ఒకేసారి ఎంట్రీ అయితే ఇచ్చేసాము ఎంఎస్ఆర్ థియేటర్ లోకి. అక్కడికి వెళ్తాను లేదో మా చేతులకి 3D గ్లాసులు అయితే ఇచ్చేసారు. ఇక హాల్లో ఎంట్రీ ఇస్తాను లేదో మా సీట్లలో కూర్చొని సినిమా కోసం అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే చూస్తున్నాం. కానీ యాజ్ యూ గైస్ ఎక్స్పెక్టెడ్ సినిమా స్టార్ట్ అవుతుందా అంటే ఈ యాడ్ల పని అయితే మాకు బలి అయిపోయింది. యాడ్లు ఎప్పుడెప్పుడు అవుతాయి అనుకున్నాం. ఇంకా స్పైడర్ మ్యాన్ ఎంట్రీ ఇస్తాం లేదో మాకైతే ఆతృత ఆగట్లే. కింద మీద ఎగరెగిరి అయితే అడిచాము. ఇంకా కొన్ని కోట్ల మంది హార్ట్ బ్రోక్ అయిన సీన్ అయితే చూసాము. మేము కూడా మా హార్ట్ బ్రోక్ అయ్యి గొంతు చించుకున్నాం. అందుకే నా వాయిస్ అయితే మారిపోయింది. ఓవరాల్ సినిమా అయితే ఎమోషనలీ టొమాటోకలీ బేసికలీ సూపర్ ఉండింది. వాళ్ళ 3D గ్లాస్ లో వాళ్ళకైతే ఇచ్చేసి సినిమా చూసి అయితే బయటకు వచ్చేసాము. మైండ్ అయితే దుబ్బిపోయింది. స్పైడర్ బాబు ఎలా తట్టుకుంటున్నాము ఇంత బాధ నాకైతే అర్థం కావట్లేదు. చూసిన వాళ్ళు మాకే ఎట్లా ఉంటే అనిపిస్తున్నావు, నీకెట్లా ఉండాలో. హ్యాండ్స్ ఆఫ్ డ్యూడ్.